మీ సహవాసాన్ని దేవునితో గడపడం. వాసము అంటే సహవాసము, ఉప అంటే దగ్గర. నీవు ఉన్న స్థలము, నీవున్న జీవితంలో నుండి, నీవు జీవిస్తున్న జీవితంలో నుండి దేవునికి ఇంకా దగ్గర కావాలి అని అనుకోవడం నీవు చేస్తున్న ఉపవాసానికి నిర్వచనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండండి, ఉపవాసం చేసి ప్రార్థన చేయమన్నారు కదా. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ ఉపవాసము ద్వారా ఏమి సంపాదిద్దామని ఉపవాసం చేస్తున్నాం? ఉపవాసము చేయడం వల్ల మన జీవితాల్లో దేవుడు మనకు దేవుని ప్రసన్నత, కాపుదల, భద్రత మనకు దొరుకుతుందా? వాట్ గాడ్ వాంట్స్ us ఉపవాసం వల్ల. ఈ ఉపవాసం, ఈ లెంట్ అంటే ఏంటో తెలుసా? లెంట్ ఈజ్ లాటిన్ వర్డ్. లెంట్ అంటే వసంతం, స్ప్రింగ్. అంటే జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త జీవిత విధానం, కొత్త మరి తలంపులు, కొత్త మరి జీవిత మన మార్గాలు, మన జీవిత సరళి మారాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, బైబిల్ ఉన్న వారు సార్, మత్తయి సువార్త 4వ అధ్యాయం. లెంట్ ఎందుకు చేస్తారు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. లెంట్ చేయడం వల్ల నీకు ఏమి జరుగుతుంది? లెంట్ చేసిన అంటే ఉపవాసం ఉన్న నీకు, 40 రోజులు ఉపవాసం చేస్తున్న వారు చాలా మంది ఉంటే, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? నిన్ను ఎవరు దర్శిస్తారు? ఎవరు మొట్టమొదటి నీ దగ్గరికి వస్తారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడబట్టుకు ఆత్మ వలన 40 రోజులు ఉపవాసం చేయడానికి, జాగ్రత్తగా వినాలి, 40 రోజులు ఉపవాసము చేయడానికి ప్రేరణ అపవాది. ఆ యేసు అపవాది చేత శోధింపబడుటకు, జాగ్రత్తగా వినాలి, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడినాడు. జీవితంలో శ్రమలు అనేది పెట్టారు తెలుసా? లెంట్ డేస్లో నీవు నిజంగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు స్థిరమైన విశ్వాసముతో నీవు ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ఏమి నీ జీవితంలో నీవు, అప్పుడే నువ్వు యేసు బిడ్డవయ్యావు. యేసు యొక్క రక్తంతో నువ్వు కడగబడ్డావు. ప్రభు యొక్క సన్నిధానంలో, ప్రభు యొక్క సంఘములో నీవు చేరావు. నీ జీవితంలో నీకు కావలసిన దేవుని యొక్క ఆత్మీయ వరాలు, గలతీ 5లో ఉన్న ఆత్మీయ వరాలు నీకు ఉన్నాయి. మరి అలాంటి వాడు నీవు ఎందుకు చేయాలి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు ఆయన 40 రాత్రులు ఉపవాసం ఉండిన తరువాత, ఉపవాసం పిమ్మట ఆయన ఆకలి కొనగా, చదవాలి, నేను 40 రోజులు ఉపవాసం చేస్తే నిన్ను దర్శించేది శోధకుడు. చాలా మంది ఉపవాసం చేయాలా ఫస్ట్ గారు? ఉపవాసం చేస్తే దేవుడు ప్రసన్నమవుతాడా? ఉపవాసము చేస్తే దేవుని ఆశీర్వాదం దొరుకుతుందా? ఉపవాసము చేస్తే దేవుడు దగ్గరవుతాడా? జాగ్రత్తగా వినాలి. ఉపవాసము వల్ల శోధకుడు మీ దగ్గరికి రప్పింపబడతాడు. నీవు నిజమైన విశ్వాసముతో, నీవు నిజమైన భక్తితో, నీవు నిజమైన సమర్పణతో, మనుషుల కొరకు కాక నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీ జీవితంలో కొత్త వసంతము కావాలని నీవు సమర్పణతో దేవుని దగ్గరికి రావడానికి నువ్వు చేయగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చదవాలి, కళ్ళ తెరవండి. యేసు ప్రభు దగ్గరికి అపవాది మళ్ళా రాలేదండి. యేసు ప్రభు దగ్గరికి అపవాది మళ్ళా రాలేదు. పేతురులో ఒకసారి పేతురులో దూరి యేసు ప్రభు సిలువను గురించి మాట్లాడుకుంటే, నీ ప్రభువా అది నీకు దూరం అవును కాక, పేతురు అంటాడు,
అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి, ఆయన పేరు సీమోను పేతురు, యేసు ప్రభు ఆయన వైపు తిరిగి ఏమంటాడంటే, సాతానా అది వెనుకకు, యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ బిఫోర్ మీ. ఎవరైనా ఉపవాసము చేస్తుంటే గమనించండి, నీవు నిజమైన ఉపవాసము చేస్తే, నువ్వు నిజంగా దేవుని కొరకు సమర్పించుకొని జీవించాలని ఇష్టపడితే 40 రోజులు క్రీస్తునందు ప్రియమైన వారా, ఉదయకాలం నేను ఐ వాస్ రీడింగ్ వన్ బుక్ ఆన్ ఫాస్టింగ్. అందులో 3 విషయాలు చెప్పాడు. వాట్ ఎ పర్సన్ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ 40 days. ఈ 40 రోజుల్లో ఉపవాసం చేస్తే నీ నుండి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? నెంబర్ 1, మొదటి సత్యం ఏంటంటే, ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫీస్టింగ్. ఉపవాసం అన్నది నీ యొక్క తిండిని పక్కన పెట్టేసి, తిండిని మర్చిపోయి, అంటే నీవు చాలా మంది ఉపవాసం ఉన్న వాళ్ళకు ఆకలి ఎక్కువైతుంది కదా, తిందామనే కోరిక ఎక్కువైతుంది. క్షమించండి, ముస్లిం సోదరులు సాయంకాలం 6:30 దాకా వెయిట్ చేస్తారు. 6:30 అయితేనే పరిగెత్తుకుంటూ పోయి రోడ్లలోనే తింటున్నారు. అవునా? మీరు చూసారా? దే ఆర్ ఫాస్టింగ్ ఫర్ ఎ గుడ్ ఫీస్టింగ్. అందుకోసం కాదు. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫర్ ఫీస్టింగ్. వాళ్ళు 12 నుంచి ఒక వ్యక్తి, నాకు మంచి ఫ్రెండ్, ఆయన అడిగా, నువ్వు కూడా ఫాస్టింగ్ చేస్తావా? రసాదే రసేగా ఎంగే భయ్ క్యూ నై. మరి ఎట్లా? कैसे भी 6 बजे आएगा ना, 6 बजे आएगा ना, ఫీస్టింగ్ దానికోసం చేయొద్దండి. ఫాస్టింగ్ షుడ్ నాట్ బి ఎ ఫీస్టింగ్ టైం. దాని బదులు నువ్వు మధ్యాహ్నం మీద దేవుడు ఏమనుకోడు. సెకండ్ది, ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ద ఫెలోషిప్. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫర్ ఫీస్టింగ్. అయిపోతేనే ఏది కావాలంటే తిందాం అనుకోవడానికి కాదు. ఉదయకాలం ఫాస్టింగ్ చేసి రాత్రి కొంతమంది తింటారు, వారి జీవితంలో ఎప్పుడు తింటారు. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫర్ ఫీస్టింగ్, ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ఫెలోషిప్. ఎవరితోనండి? ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ఫీస్టింగ్. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫర్ ఫీస్టింగ్, ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ఫెలోషిప్. అప్పటిదాకా నీకు దేవునితో ఉన్న సంబంధం, అప్పటిదాకా నీకు దేవునితో ఉన్న అనురాగం, అప్పటిదాకా నీకు దేవుని మీద ఉన్న ప్రేమ పెరగాలి. ద ఫెలోషిప్ అట్ ద ఫాస్టింగ్ టైం షుడ్ ఇంక్రీజ్. మూడవది, ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ఫెయిత్ఫుల్నెస్. ఎవరికి ఫెయిత్ఫుల్గా ఉండాలండి? మనిషి ఎవరికి ఫెయిత్ఫుల్గా ఉండాలి? నీ ఆత్మకు నీవు ఫెయిత్ఫుల్గా ఉండాలి. నేను నా ఆత్మకు జవాబుదారిని. అంతటా యేసు ఆత్మ చేత అరణ్యమునకు అపవాది చేత చోదింపబడి ఆత్మ చేత అరణ్యానికి కొనిపోబడ్డాడు. బాగా గమనించండి, ఈ 40 రోజులు నీ ఆత్మ ఉత్తేజము కాకపోతే, ఈ 40 రోజులు నీ లోపల ఉన్న ఆత్మ యు ఆర్ ఏ రైట్ పర్సన్ అని నీకు చెప్పకపోతే, నువ్వు చేస్తున్న ఉపవాసం వేస్ట్ అండి. నీ ఆత్మ నీకు చెప్పాలి. నీ ఆత్మ, నోబడి, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పాస్టర్ కానీ, నీ స్నేహితులు కానీ, నీ పిల్లలు కానీ నిన్ను గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ 40 రోజుల తర్వాత నీ జీవితంలో నీ ఆత్మ నీకు చెప్పాలా, వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. క్రీస్తునందు ప్రియమైన వారా, ఇది వాస్తవానికి ఈ 40 రోజుల ఉపవాసం బైబిల్లో ఎక్కడ లేదు. ఇది చేయాలని కంపల్సరీ లేదండి. కానీ యేసు ప్రభువు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 325వ సంవత్సరం, 325 325వ సంవత్సరం ఒక క్రైస్తవ సంఘం ఉంది. ఆ సంఘానికి నికోయా సంఘం అనే స్థలం అనే ఒక స్థలం, ఆ చర్చి పేరు కూడా నికోయా క్రైస్తవ సభ. వారు తీర్మానం చేశారు, గుడ్ ఫ్రైడే కంటే ముందు ఈ 40 రోజులు మనం నిష్ఠతో ఉందాం, మనము దేవునికి దగ్గర అవుదాం. వారు దగ్గర లేరని కాదు, నా జీవితంలో నేను ఇంకా దేవునికి దగ్గర కావాలి. నేను నా మనస్సాక్షికి నేను ఫెయిత్ఫుల్గా ఉండాలి. నా మనస్సాక్షి గద్దించే విషయాలను నేను చేయకూడదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఐ కంగ్రాచులేట్ దోస్ హూ ఆర్ ఫాస్టింగ్. ఎవరైనా చేస్తున్నారేమో,
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుని ప్రణాళికలలో, బైబిల్ గ్రంథంలో దేవుని ప్రణాళికల్లో మరి 40 అనే పదానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ 40 అనేది ఆ రోజుల్లో సరి సంఖ్య. వారు ఏదైనా చేయాలి అంటే 40 అని పెట్టుకుంటారు. మీకు ఇంకోటి చెప్పాలి, ఇశ్రాయేలీలు కాలినడకన వెళ్ళేవాళ్ళు. వారి కాలినడకన వెళ్తే ఉదయకాలము ప్రారంభం చేస్తే, మీరు జాగ్రత్తగా వింటే, వారు దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి ఎక్కడో సిరియా నుంచి, ఈజిప్ట్ నుండి, ఇథియోపియా నుంచి ప్రయాణం చేసి వస్తారట. వారు వచ్చేటప్పుడు ఎంత దూరం ఉందో వారు చూసుకోరు. వారు ప్రయాణము ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా 40 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు. ద హోల్ డే. 40 కిలోమీటర్ల తర్వాత వారు రెస్ట్ తీసుకుంటారట. అందుకే 40 అన్నదానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఒక భక్తుడు అంటాడు, మరి కెల్టర్ అనే భక్తుడు అంటాడు, 40 ఈజ్ ఎ రౌండ్ నెంబర్ ఫర్ ఇజ్రాయెలైట్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫుల్నెస్ ఆఫ్ టైమ్. ఒక జనరేషన్కు 40 సంవత్సరాలకు ఒక జనరేషన్ అని అంటారు. 40 సంవత్సరాలకు ఒక జనరేషన్ అంటారు. చూడండి, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత, ఆ ఇంటిలో ఒక కుమారుడు కుమార్తె మీకు పుట్టిన తర్వాత 40 సంవత్సరాలకు ఆ వ్యక్తి తన జీవితంలో స్థిరపడి ఉంటాడు. తప్పకుండా స్థిరపడి ఉంటాడు. తనకు పెళ్ళై ఉంటుంది, తనకు పిల్లలు కలిగి ఉంటారు, తన బాధ్యతలను తను స్వీకరించగలిగిన స్థాయిలో ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్. ఒక నాన్న ఉంటాడు. నాన్న కుమారుడు 40 సంవత్సరాలు వచ్చే సమయానికి ఈ కుమారుడు తండ్రి యొక్క బాధ్యతను స్వీకరించడానికి సంపూర్ణమైన ఆ సామాన్య యోగ్యుడిగా తీర్చబడతాడు. జనరేషన్ గ్యాప్ ఈస్ 40. మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ వారు ఈ 40 రోజులు ఫీస్ట్, వాళ్ళు ఇశ్రాయేలు ఫీస్ట్ చేసిన తర్వాత, అంటే వాళ్ళ జీవితం ఈ 40 రోజులు వారు ఫాస్టింగ్ చేసిన తర్వాత, వారు ఉపవాసం ఉన్న తర్వాత, ఈస్టర్ దినాన, అంటే గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ దినాన వారు అందరూ కలిసి, వచ్చిన ఇశ్రాయేలీయులు అందరూ, దేవుని యొక్క బిడ్డలందరూ కలిసి, అంతలా ఈస్టర్ దినాన అందరూ వచ్చి వారు అందరూ కలిసి అందరూ వండుకుంటారట. అందరూ కలిసి వండుతారట. ఆ ఈస్టర్ దినాన వారు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. దాన్ని ఏమంటారంటే ద గ్రేటెస్ట్ ఫీస్ట్ ఆఫ్ ద చర్చ్. దాన్ని పాస్కల్ ఫీస్ట్ అని అంటారట. PASCHAL, పాస్కల్ ఫీస్ట్. అందులో జాగ్రత్తగా వినండి, వారి ఆలోచన ఏంటంటే యథార్థమైన 40 రోజులు ఉపవాసము చేసిన వారికి ఈ పాస్కల్ ఫీస్టులో వారు పాలుపొప్పులు పొందితే వారి జీవితంలో దేవుని ఆశీర్వాదం ప్రారంభమవుతుందట. అందుకే లెంట్ అంటే వసంతం అందించారు. అప్పటి నుండి వారి జీవితంలో వారి జీవితం కొత్త చిగురు వేసుకుందట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినాలలో చాలా మంది ఫాస్టింగ్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మన జీవితాలలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏమంటుందో యేసు ప్రభు మాటల్లోనే విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 దాకా. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి. తాము ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనపడమని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాము. ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ యేసు ప్రభు 2 విషయాలు చెప్పాడు. ఉపవాసం ఉన్నప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్త, శారీరక జాగ్రత్త. మొదటిదట, నీవు నీ తల అంటుకునే, క్లీన్గా స్నానం చేయి. క్లీన్గా తల అంటుకొని అంటే బాగా ఆయిల్ పెట్టుకొని తల స్నానం చేసుకో. రెండవది, నీ ముఖము బాగా కడుక్కో, చిట్టుముఖంతో రావద్దు గుడికి. చూసిన వెంటనే ఎరా పొద్దున్నుంచి తినలేదా అక్కడ చూడండి, మనలో అట్లా రావద్దు గుడికి అంటున్నాడు. ఇంకొంతమంది యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం
యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 572వ పేజీ. యెషయా 5:14-17. సరేనా? క్షమించండి. మొదటి యోహాను పత్రిక. మొదటి యోహాను పత్రిక. యెషయా గ్రంథం మొదటి యోహాను పత్రిక. క్షమించాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఉపవాసం ద్వారా దేవుడు నీ నుండి ఏం కోరుకుంటాడు? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడుగునను ఆయన మన మనవి ఆలకించునని. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమే ఎరిగిన ఎడల మనం ఆయనను కొనినవి మనకు కలిగినమని ఎరుగుతాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ఇప్పుడు యెషయా 58. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ఉపవాసం ఉన్నవారు చేయకూడని పని. నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. 40 రోజుల్లో శోధకును జయించగలిగిన శక్తి నీకు ఇస్తానంటాడు. కానీ ఉపవాసం ఉండి ప్రారంభించడమే నీ మనసులో ఈ ఆలోచన రాకూడదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారములను చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణములు బాధపరచుకొనవలసిన దినము అటిదేనా? ఒకడు జంబు వలె తలపంచుకొని గోనబట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటా ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటురా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ జీవితంలో ఉపవాసము చేస్తున్న నీవు జాగ్రత్తగా వినండి. దేవుని నుండి ఏదో పొందడానికి కాదు, దేవుని నుండి ఏదో పొందడానికి కాదు, దేవుని చేత, బాగా గమనించండి, దేవుని చేత మెప్పు పొందడానికి మాత్రమే. ఏదో ఆయన ఏదో నీకు గిఫ్ట్స్ ఇస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు కావాల్సింది ఇస్తాడని కాదు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మన నుండి ఏమి కోరుకుంటాడు? వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. ఒక్కసారి బైబిల్లో 40 అన్నది ఎన్ని చోట్ల వచ్చిందో ఒకసారి మీకు రెఫరెన్సెస్ ఇస్తాను. మీరు కావాలంటే రెఫరెన్స్ రాసుకోండి, లేకపోతే బైబిల్ ఉన్న వారు చూడండి. ఎందుకు బైబిల్ 40 దినాలు ఉపవాసం ఉండాలని కోరుకున్నారు? వై గాడ్ వాంటెడ్ ద పీపుల్ షుడ్ బి. ఎందుకు 40 అన్న దానికి అంత ప్రాధాన్యత వచ్చింది? ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము మొట్టమొదటిది దేవుని ఉగ్రత. ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం. 40 అన్నది ఎన్ని చోట్ల కనిపిస్తుందో దేనికి నిర్వచనం ఒకసారి గమనిద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం ఏమంటామా? 40 రాత్రులు. మొట్టమొదటిది బైబిల్లో 40 అని వచ్చింది దేవుని యొక్క ఉగ్రత. 40 రాత్రులు, 40 పగుళ్ళు, 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. నిర్గమాకాండము 24వ అధ్యాయం. రెండవ రెఫరెన్స్ నిర్గమాకాండము 24వ అధ్యాయం. నిర్గమాకాండము 24వ అధ్యాయము. నిర్గమాకాండము 24వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు మోషే, నిర్గమాకాండము 24వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 40 రేయింబగళ్ళు 40 దినములు అంటే. సెకండ్ రెఫరెన్స్. థర్డ్ రెఫరెన్స్ నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండము 34వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్నవారు తీయండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు మోషే 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ
ఉండేను. బాగా గమనించండి. మొదటిది నిర్గమకాండము 24వ అధ్యాయము, నిర్గమకాండము 24వ అధ్యాయంలో ఏమనుందో చూడండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మొదటిసారి కొండ మీదికి ఎక్కెను. రెండవసారి 34వ అధ్యాయము 28వ వచనం ఏమంటుందంటే, అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాశారు. ఇది మూడవది. 4వది చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 25వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం, క్షమించండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చింది. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 25వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతను 7 సంవత్సరములు ఏలను. యెరూషలేములో 33 సంవత్సరములు, మొత్తం 40 సంవత్సరాలు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమున సాయంత్రములను బయలుదేరుచు 40 దినములు తను తాను అగపరుచుకొనుచు వచ్చెను. 7వది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మొదలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు వచ్చాను. హెచ్కేలు గ్రంథం 639వ పేజీ. హెచ్కేలు గ్రంథం 639, 689, 689వ పేజీ. హెచ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములు గడిచిన తరువాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. 8వ యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. యోనా గ్రంథం 763వ పేజీ, 3వ అధ్యాయము 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దినంత ప్రయాణం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేసెను. చివరిది మత్తయి సువార్త. ఇంతకుముందు చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. ప్లీజ్ రెఫరెన్సెస్ తీసుకున్న వాళ్ళు, మీరు ఒకవేళ 40 days ఫాస్టింగ్ చేస్తూ ఉంటే ఈ 10 రెఫరెన్సెస్లో ఏదో ఒక రెఫరెన్స్ నీ జీవితానికి సరిపోతుంది. ఈ 10 రెఫరెన్సెస్ నీ జీవితానికి సరిపోతుంది. నీ జీవితంలో నీవు జీవిస్తున్న విధానం దేవునికి రోషము తెప్పిస్తుందేమో.
నీ జీవిత దినాలలో దేవుడు నిన్ను ఇంకొకరి కొరకు హెచ్కేల్ మాదిరి ఇంకొకరి కొరకు నీవు విజ్ఞాపన చేయవలసి వస్తుందేమో. మోషే మాదిరి మొదట ఆయన దేవుని మాటలను వాడి దగ్గరికి తీసుకురావడానికి ఆయన మొదటిసారి ఎక్కాడు. దేవుని ఉద్దేశం ఆయన రెండవసారి అది పగలగొట్టి రెండవసారి ఆయన ఆ పర్వతానికి ఎక్కడంలో ఉద్దేశం మొదటిసారి ఆయన దేవునితో సహవాసం చేయలేదండి. మొదటిసారి ఆయన దేవుడు పలకలు ఎప్పుడు ఇస్తాడు, పలకలు తీసుకుని నేను ఇష్టాలకు చూపించాలని కొండెక్కాడు. బాగా చదవండి. రెండవసారి అంటాడు నిర్గమకాండము క్రీస్తునందు ప్రేమిన వలన, నిర్గమకాండము 34వ అధ్యాయంలో అంటాడు యెహోవా మోషే యెహోవాతో కూడా ఉండేను. ఈ 10 అధ్యాయం మీరు ఒకవేళ ఉపవాసం చేసుకుంటే ఒక్కరోజు చేసినా 2 రోజులు చేసినా ఈ 10 రోజుల్లో దేవుని ఉద్దేశం నీ జీవితంలో ఏదో ఒక దానికి నీ జీవితం సరిపోతుంది. నీవు చేయగలగడానికి నీకు ఇష్టం ఉంటే దేవుడు నీ జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడతాడు. క్రీస్తునందు ప్రేమిన వలన. నౌ ఐ వాంటెడ్ టు కమ్ టు ఇట్. వై షుడ్ వి డూ ఇట్? ఎలా చేస్తాం, ఎందుకోసం చేస్తాం? సంఖ్యాకాండం చదువుకున్న వాక్యమాలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ముగ్గురు వ్యక్తులను దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ముగ్గురు దేవుని యొక్క సేవకులైన ఆమ్రాను యొక్కబోతు వల్ల పిల్లలే. ఒకరు ప్రధాన యాజకుడు, ఒకరు ప్రవక్తిని, ఒకరు దేవుని నాయకుడు, నడిపించే నాయకుడు. ముగ్గురు. ఒకడు ప్రధాన యాజకుడు అహరోను, మిరియాము ప్రవక్తిని. చూడండి ఒకసారి నిర్గమకాండం నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూర చేత పట్టుకొనెను. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ లైక్ us. దేవునిని బాగా ముఖాముఖిగా ఎరిగిన వారు, దేవుని గురించి సరైన అవగాహన కలిగిన వారు, దేవుని యొక్క కోపాన్ని కూడా రుచి చూసిన వారు, దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎలాంటి ఆశ్చర్యకారాలు చేస్తారో బాగా చూసిన వారు. ఎర్ర సముద్రము పాయలేనప్పుడు మిరియాము తంబూర చేత పెట్టుకొని అందరినీ పాటలు పాడడానికి ప్రేరేపించిన వ్యక్తి. ఈ ముగ్గురు కొండ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఒకరిని గురించి మాత్రమే సాక్ష్యమిస్తాడమ్మా. జాగ్రత్తగా వినండి. ఒకతను ప్రజలందరి కొరకు బలియాగం చేయడానికి పరిశుద్ధ స్థలంలో ఆయన ఒక్కడు మాత్రమే వెళ్తాడు. నెవర్ మోసెస్ వెంట్ ఇన్సైడ్ దట్ టాబర్నకల్. మోషే ఒక్కరోజు కూడా ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళలేదు. అహరోను మాత్రమే లోపలికి వెళ్ళాలి. నాదాబు అబీహులు అహరోను యొక్క పిల్లలు దేవుని అనుమతి లేకుండా లోపలికి వెళ్ళారు. వారు వేరే దుపార్తిని తీసుకొని వెళ్ళారు. దేవుడు వారిని కాల్చివేశాడు. The person who is accepted on behalf of all the congregation of Israelites. ఇంకొక ఆమె ప్రవక్తని అని చెప్పబడింది. ఆమె చాలా మంచిదండి. ఎవరు? మిరియాము తన సహోదరుడైన మోషేను బతికిచ్చింది ఆమె. తనకు మోషే బతికి ఉన్నాడు అంటే మిరియామే కారణం. వారు కొనిగారట. సంఘములో కొనుగుళ్ళు ఎక్కువవుతున్నాయి. ఈ 40 రోజుల్లో దేవుడు నీకు నాకు నేర్పించేది ఏంటంటే, చూడండి మీరు, మోషే కూచు దేశమును స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేనో చేసుకోవడం కదండి. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? 20 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్. మోషే కూసు దేశపు స్త్రీని సిప్పరాలు చేసుకున్నాడని ఇప్పుడు 1958లో నీకు ఏదైనా గొడవ ఉంటే 2025లో దాని గురించి మాట్లాడతారు కదా. ఆలోచించండి. దేవుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి. 3 విషయాలు చెప్తాడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. భూలోకములో భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తూ ఒక మాట అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్కుడు.
ఈ సాత్వికుడు అనే మాట మోషే తర్వాత చెప్పబడిన వాడు యేసు ప్రభు ఒక్కడేనండి. హౌ కుడ్ హీ బికమ్ ఏ మర్డరర్? ఈ ఐగుప్తీయుడు ఇశ్రాయేలీలు ఇద్దరు కలిసి వారు వాళ్ళు కొట్లాడుతుంటే ఐగుప్తిని చంపి ఇసుకలో పూంచిన వాడు సాత్వికుడేలా అవుతాడండి? కోపం వస్తే ప్రజలను చంపి ఇసుకలో పూజించగలిగిన అంత భయంకరమైన అంత హంతకుడు దేవుడు అంటాడు ఆయన పూర్వకమంతటిలో సాత్వికుడు. రెండవది 7వ వచనం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మూడవది 8వ వచనం 4వ లైను, కాబట్టి నా సేవకుడైన మోషే. ఈ 40 రోజుల ఉపవాసంలో దేవుడు నీ నుండి కోరుకునేది ఇదే. నీకున్న కోపం, నీకున్న గర్వం, నీకున్న రోషం, నీ లోకములో నీకున్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, వాటిని అన్నిటినీ త్యజించి నీ జీవితంలో నీవు సాత్వికుడు కావాలి. యూ షుడ్ బి హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ 40 days. పొద్దున నిన్నటి దినం ఒక అతన్ని కలిసినాడు. ఆయన నాకు యాష్ వెడ్నెస్డే కదా ఒక ఇది పెట్టాడు, పోస్ట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఫ్రమ్ యాష్ వి హ్యావ్ కమ్, వి టర్న్ ఇంటూ యాష్. మట్టి నుండి వచ్చాం, మట్టికి తిరిగిపోతాం. అనుకోకుండా పెట్టినోడు నాకు తెలిసినాడు. పాప ఇంటి నుంచి వస్తుంటే వచ్చి ఇట్టుకుంది. నేనన్నా, అరే బాబు 40 రోజులు యాషే కదా నువ్వు అయ్యేది, ఈ 40 రోజులు తినొద్దురా, నీళ్ళు కూడా తాగొద్దురా, ఇది దగ్గర బాబు, ముందే నువ్వు ఆశ అయిపోతున్నావు. చాలా మంది 40 రోజులు స్లిమ్గా కావడానికి ఫాస్టింగ్ చేస్తున్నారు. జాగ్రత్త. ఎందుకు? మోషే వలె సాత్వికుడు దేవుడు నిన్ను సాత్వికుడు అని పిలవాలమ్మా. ఎలా అవుతాం? క్రీస్తునందు ప్రియమైన వారా, మొదటిది గమనించండి, 40 దినాలు, మొదటి 10 దినాలు నీవు ఉపవాసం చేస్తున్న మొదటి 10 దినాలు మోషే ఆ మండుచున్న పొద దగ్గర ఏమి నేర్చుకున్నాడో అది నువ్వు నేర్చుకోవాలి. మొదటి 10 దినాలు మోషే మండుచున్న ఒక్కసారి నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం. మోషే విద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చిన. జాగ్రత్తగా వినండి. He did not go to any other mountain other than God's mountain. ఆయన దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఆ పొద నడివికి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మంటుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప మీద చూతును అనుకోలేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాడు. ఫస్ట్ 10 days మోషే హ్యాస్ గివెన్ అప్ హిస్ లైఫ్. తను ఒక ఐగుప్తిని చంపాడని ఫరోకు తెలిసినదని, తన జీవితంలో తను హంతకుడని, మోషేను ఐగుప్తు రాజు ఫరో చంపాలని చూశాడని ఆయన పరిగెత్తిపోయాడండి. వెళ్ళిపోయి ఇత్రో కుమార్తె అయిన సిప్పోరను పెళ్లి చేసుకొని ఆమెతో సెటిల్ అయిపోయాడు. తన జీవితంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, అతడు ఐగుప్తులోని సకల విద్యలలో ప్రావీణ్యుడు గొర్రెలు కాసుకుంటాడా? ప్రావీణ్యుడు పొదల దగ్గర ఉంటాడా? ప్రావీణ్యుడు భయంకరమైన ఎండలో తిరుగుతాడా? బాగా గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మొదటి 10 దినాలలో నీవు చేస్తున్న ఫాస్టింగ్లో నీ జీవితంలో దేవుడు పని చేయడానికి ఇష్టపడుతున్నాడని గమనించండి. The first 10 days you should remember God is interested in your life. అందుకే నువ్వు ఫాస్టింగ్ చేస్తున్నావు. నేను ఫాస్టింగ్ చేయడం లేదండి, లేకపోతే
హంబ్లీ లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. ఫాస్టింగ్ చేస్తున్న మీరు గమనించండి, దేవుడు నిన్ను ఈ 40 దినాలలో ఎందుకు నిన్ను ప్రేరేపించి ఉపవాసం చేస్తున్నాడు? గాడ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, దట్స్ వై యూ స్టార్టెడ్ ఫాస్టింగ్. చాలా మంది అడిగారు, చేయొచ్చా చేయకూడదా? మీరు ఉపవాసము చేసిన మీరు 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 క్రైస్తవులను లేకపోతే ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు యెషయా 58లో, మీరు ఉపవాసం చేస్తున్నారు, నేను మిమ్మల్ని చూడడంలే. ఎందుకు చూడడంలే? మీరు సరైన ఉపవాసం చేయలే. ఉపవాసంలో మొదటి 10 దినాలలో నీవు కావాలి. దేవుడు దేవుడు అక్కడ మోషేతో అంతసేపు మాట్లాడాడు. చాలా ఎక్స్క్యూజ్, నేను నత్తి వాడిని, నేను మాట్లాడలేను, నీకు పంపించిన వాళ్ళని పంపించు. 10 రోజులట తెలుసా, 10 days. మోషే దేవుడితో మోషే మాట్లాడుతూనే ఉన్నాడు. మొదట నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పని కొరకు నిన్ను ఈ 40 రోజుల ఉపవాసానికి ఏదో లెంట్ డేస్ అందరు చేస్తున్నారని చేయొద్దమ్మా. ఫస్ట్ 10 days గాడ్ ఈస్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ అని నువ్వు ప్రారంభించు. గాడ్ విల్ డెఫినెట్లీ వర్క్ విత్ యు. మోషే తన జీవితంలో భయంకరమైన నైలు నదిలో మొసళ్ళు ఉన్న నదిలో నుండి ఆయనను తప్పించాడండి. అందుకే దేవుడు మోషే దేవుడిని అడుగుతాడు, అయ్యా నీ పేరేంటయ్యా? నేను వెళ్ళి ఇస్రాయేలుకు చెప్పాలంటే ఏమని చెప్పాలని నీ పేరు? ఏమంటాడండి? నేను ఉన్నవాడను. మోషేకు మొట్టమొదటిసారి జ్ఞాపకం వచ్చింటుంది ఏమని? మొసళ్ళ దగ్గర కూడా ఆయన ఉండేవాడు. నేను గుట్టలో ఉన్నప్పుడు మునిగిపోకుండా నన్ను కాపాడిన దేవుడు ఆయన. ఇప్పటిదాకా నన్ను నడిపించిన దేవుడు ఆయన. క్రీస్తుల మొదటి 10 దినాలలో దేవుడు నీ జీవితంలో పని ప్రారంభించాడని నువ్వు గమనించాలి. ఈ 10 దినాలు నువ్వు ప్రభువా ఐఆమ్ అట్ యువర్ సర్వీస్. ఏమి చేయాలనుకుంటావు? పౌలును దేవుడు దర్శించినప్పుడు, సౌలుగా ఉన్నవాడు పౌలును దేవుడు దమస్కు మార్గంలో ఆయనను దర్శించినప్పుడు పౌలు అన్నమాట, ప్రభువా ఏం చేయమంటావు నన్ను? ఈ 10 దినాలలో నీవు అన్నం పక్కన పెట్టు, నీ లోకములో ఉన్న పరిస్థితులను పక్కన పెట్టు, జాబ్కు వెళ్ళండి. బట్ ఈ 10 దినాలలో నీ మొదటి 10 దినాలలో నీ ఆలోచన, వాట్ డూ యూ వాంట్ మీ, వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్ యూ? నీ కొరకు నేను ఏం చెయ్యాలి? నువ్వు నా జీవితంలో ఏది కోరుకుంటున్నావు అడుగుతామా? దేవుడు అంట నువ్వు పోవాలి. మోషతో అన్నాడు, నువ్వు పోవాలి. అరే నన్ను సంపాదన చూస్తున్నారు ప్రభా అన్నాడు మోషే. అన్నాడా? ఏమన్నాడండి దేవుడు? నిన్ను చంప చూసిన వాళ్ళందరూ చచ్చిపోయారయ్యా. Once when you come to know that God is at work in your life, దేవుడు నీ జీవితంలో పని ప్రారంభించాడని నీకు తెలిస్తే గమనించండి ఈ జీవితం ఎలా మారిపోతుందో. భూలోకమంతటిలో నమ్మకమైన వాడు మోషే దేవునికి స్నేహితుడుగా పిలువబడ్డాడండి. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ 10 రోజుల్లో మొదట దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడని నువ్వు గమనించాలి. అందుకే 3, 4, 5 అధ్యాయాలు మోషే దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. He wanted to run away, but God says, I start doing work in your life. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవది 10 నుంచి 20 దినాలు, 10 నుంచి 20 దినాలలో దేవుడు నీ నుండి ఏం కోరుకుంటాడు? మొదటిది, దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడు అన్నప్పుడు దేవుడు అంటాడు, అహరోను లేడా? నీ సహోదరుడైన అహరోను లేడా? ఆయన బాగుగా మాట్లాడతాడు కదా, నేను ఆయనతో మాట్లాడా. ఐ హావ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ హిస్ కమింగ్. గమనించండి, 10 రోజుల్లో నీవు చేయడానికి, దేవుని కొరకు నిలబడడానికి నీవు ఇష్టపడితే, నీవు సాత్వికుడమై దేవుని కార్యాలు చేయడానికి నీ జీవితాన్ని అంకితం చేసుకుంటే, నీవు దేవుని మాటలు విని దేవుని మాట ప్రకారంగా జీవించడానికి, ప్రభువా యూ స్టార్టెడ్ డూయింగ్ వర్క్ ఇన్ మై లైఫ్, నా చిత్తము కాదు నీ చిత్తము అని ఎప్పుడు చెప్పగలుగుతావో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. రెండవది, God wants to have a personal relationship with you. దేవుడు నీతో సత్సంబంధమైన, ఆయన నీతో అత్యంత సన్నిహిత సంబంధంగా ఉండాలని కోరుకుంటాడు. మోషే అంటాడు, ఎట్లా నమ్ముతారయ్యా నా మాటలు? ఎట్లా నమ్ముతారు నా మాటలు? నేను పోయి దేవుడు మాట్లాడాడు వచ్చేయంటే ఫరో పంపుతారా? పంపడయ్యా. 11వ రోజున దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో ఏముంది? ఏముందమ్మా? ఆలోచించండి, ఎంత దగ్గర సంబంధం ఉంటే దేవుడు మోసే చేతిలో ఏముందో చూశాడని. అప్పటికి చాలా క్లోజ్ అయిపోయాడు మోసే. దేవుడు అంటే నీ చేతిలో ఏముందా? ఎక్కడా? అక్కడ కింద పడే. ఏమైందమ్మా?
మోసే చేతులు సత్సంబంధమైన, జాగ్రత్తగా వినండి, నీవు పట్టుకున్న నీ ఉద్యోగం, నీవు పట్టుకున్న నీ ఆస్తి, నీవు అనుభవిస్తున్న అంతస్తు, నీవు ఎంజాయ్ చేస్తున్న నీ ప్లెజర్స్ అంతా నీ చేతిలో పట్టుకున్నావమ్మా. నీ చేతిలో ఉన్న స్టిక్, ఆ దండము నీ జీవితంలో పామమ్మా. అది సాతానే నిన్ను దేవుడితో సత్సంబంధం లేకుండా ఆయన దగ్గర రాకుండా చేసిందమ్మా. దేవుడు అంటాడు కింద పడే. అప్పుడు తెలిసింది తన చేతిలో ఉన్నది సర్పమని. గమనిస్తున్నదా? దేవునితో సత్సంగమైనప్పుడు మాత్రమే, దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధం ప్రారంభించినప్పుడే నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నది, నీవు చూస్తున్నది, నీ జీవితంలో నీవు పట్టుకున్నది అది సాతానుని గమనిస్తావు. When you are close to God, you will be able to recognize Satan and his voice. ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం నువ్వు గమనించాలి. 11 నుండి 20 దాకా దేవుడు నీతో సన్నిహితమైన సంబంధం, సన్నిహితమైన అత్యంత ఆయనను నీవు సంపూర్ణంగా నమ్మాలి. బాగా గమనించండి. కింద పడిందండి కట్టే, భయంకరమైన పామైందమ్మా. దేవుడు అంటాడు, మోసే ఏం చేయమన్నాడమ్మా చెప్పండి, నువ్వు చెయ్యి చాచి దాన్ని తోక పట్టుకుంటాను తల్లి. పాము ఇంతలా పాము ఉందనుకోండి, మీ చేతిలో ఉన్న కర్ర పామైంది. దేవుడు మోసతో అంటున్నాడు, డూ యూ బిలీవ్ మీ? ఇప్పుడు దాని తాకు ఫస్టే ప్రభా ఏమన్నదండి. 11వ రోజు నుండి దేవునితో అత్యంత సన్నిహితం నేను దేవుని నమ్మడానికి ప్రేరేపిస్తుంది. నువ్వు స్టార్ట్ బిలీవింగ్ గాడ్. దేవుడు అన్నాడు, నీ చేయి బాగుందా? నీ చేయి ఎక్కడుందాయా? నీ చేయి ఎక్కడుందాయా? ప్రభా నా చేయి ఇక్కడ ఉంది, నువ్వు లోపల పెట్టుకో, చెట్లో పెట్టుకున్నాడట. బయటికి తీస్తే ఏమైందమ్మా? కుష్ఠరోగం వచ్చిందట. దేవుడు అన్నాడు, వచ్చినా నీ చెయ్యే కదా, కుష్ఠరోగం వచ్చినా ఇప్పుడు మనం లోపల పెట్టు, మన బాగైందట. ఆలోచించండి. గాడ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుణ్ణి సంపూర్ణంగా ఈ 20 రోజులు వచ్చే సమయానికి సత్సంబంధంతో దేవుని నమ్మడం ప్రారంభిస్తాను. ఆ ఇల్లంతటిలో నమ్మకమే. 3వది 20 నుంచి 30 రోజులు. క్రీస్తునందు ప్రియమైన వారా, దేవుడు అంటాడు, కమాన్. ఇప్పుడు ఒక్కసారి మాట్లాడండి. 3వ అధ్యాయము 14లో అంటాడు, నేను ఉన్నవాడను. మీరు గమనించు, నేనున్నా. ఎప్పుడున్నా? మొసళ్ళ నోరు ముయించా. ఫరో యొక్క కుమార్తెను అదే సమయానికి స్నానానికి తెచ్చా. ఆమె మనసును మార్చి మీ అమ్మనే నీకు దారిగా తీశా. తర్వాత నీవు వెళ్ళి సకల విధుల్లో ప్రావీణ్యుడవడానికి నేను రాజమందిరానికి నేను పంపించా. నేను ఉన్నవాడన్నయ్య. నమ్ముతున్నారా? మొదటి 10 రోజులు 3వ అధ్యాయం దేవుడు ఉన్నాడని గమనించి ఆయన పని చేస్తున్నాడని గమనించారు. 2వ అధ్యాయం 4వది గమనించండి. 2వది ఆయనతో నీవు సత్సంగం ఉంటే, చూడండి 6వ వచనం, మరియు యెహోవాని చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు చెయ్యి కుష్ఠగలదై ఉండెను, హిమము వల్ల తెల్లగాయను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరము వలె ఆయను. వింటున్నారా? దేవునితో సంబంధం మన జీవితాల్లోని మన పార్ట్సే, మన శరీరంలోని ఒక్కొక్క అవయవం ఈ లోకంలో భయంకరమైన పాపములకు దొరికిపోయిందని తెలుసుకుంటామని. 20 నుండి 30 దినాలు వాట్ గాడ్ వాంట్స్ టు టీచ్ యు. ఏమి నేర్చుకోవాలి? He invites you to get involved in his work. ఆయన పనిలో నిన్ను, తన పనిలో నిన్ను పాల్గొంద చేయడానికి ఎంకరేజ్ చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 4వ అధ్యాయంలో చూడండి 12వ వచనం, కాబట్టి వెలుగు. నౌ యు గో. 20 నుంచి 30 దాకా దేవుడు అంటాడు, యు ఆర్ సపోజ్ టు. దేవునితో సంబంధం చేసిన వాడు దేవుని పనులు చేయలేకుండా ఉండలేడండి. దేవునితో సంబంధం ఉన్నవాడు దేవుని పని చేయకుండా ఉండలేడు. నేను 40 రోజులు ఉపవాసం ఉండి గుడికి రాకపోతే, 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని కార్యక్రమంలో పాల్గొనకపోతే, నువ్వు చేసిన 40 రోజులు యెషయా 58 దేవుడు చెప్పిన మాటలు సరిపోతాయి. జాగ్రత్త. కాబట్టి వెలుగు. నౌ యు హావ్ టు గో, యు హావ్ నో అదర్ గో. 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు జాగ్రత్త తల్లి.
40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నిన్నటి దాకా 20 రోజులు నువ్వు దేవునితో సహవాసం చేశావు. 20 నుంచి 30 దాకా దేవుని కార్యక్రమాలు ఆయన. అందుకే అంటాడు ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడే కదమ్మా. ఆయన ఇల్లేదమ్మా, ఆయన ఆలయం. ఆయన పనిలో నీ స్థానం ఏంటో నీకు తెలియజేస్తున్నాడు. ఏమంటాడో తెలుసా దేవుడు? యెహోవా దేవుడు మోషేతో ఏమంటాడో తెలుసా? నేను నిన్ను ఫరోకు దేవునిగా చేశాను. నీవు నోట్లో నుంచి చెప్పిన ప్రతి మాట నేను నెరవేరుస్తున్నా. ఇప్పటిదాకా నీవు మామ పని చేశావు, నీ పని చేసుకున్నావు. ఈనాటి నుండి నువ్వు నా పని చేస్తావు. అది రెడీ 40 days పాస్టర్స్ గమనిస్తున్నారా? వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. గాడ్ ఇన్వైట్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ వర్క్. నీవు దేవుని పనిలో నిమగ్నమై చెప్పకనే నిమగ్నమవుతావు. నీవు నిజమైన ఫాస్టింగ్ చేస్తే చెప్పకనే దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళిపోయాడండి. మారు మాట మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. చివరిగా 4వది 30 నుంచి 40 దాకా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీ జీవితంలో శ్రేష్టమైన మార్పులను దేవుడు చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీ జీవితంలో దేవుడు శ్రేష్టమైన మార్పులు చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గమనించండి. 6వ అధ్యాయం నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము మొదటి వచనం. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా చూచెదను. బలమైన హస్తము చేత అతడు వారిని ఓడించును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేనని మోషేతో చెప్పాడు. హీ ఈస్ రెడీ టు డూ. ఆయన నీ జీవితంలో గొప్ప చేంజ్ చేసేసాడని. అప్పటిదాకా భయపడిన వాడు ఇశ్రాయేలు అందరూ అన్నాడట, దేవుడు మాకు ఒక ప్రవక్తను పంపాడు, దేవుడు తన దాసుని పంపాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి మీరు గమనిస్తే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయం 4వ అధ్యాయము 30వ వచనం. ఇది నిర్గమకాండం 4వ అధ్యాయం 30వ వచనం. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తలవంచుకొని వచ్చింది ఎవరండి? ఇశ్రాయేల్. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ దగ్గరికి పోయింది ఎవరండి? మోషే. మాట ఏముందో చూడండి. యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి వచ్చింది మోషే. ప్రజలంటారు మోషేను దేవుడితో సమానంగా ఇచ్చారండి. There is a major change in your life and the people will think దేవుడు నీవు నిజంగా 40 రోజులు ఉపవాసము చేస్తే నీ జీవితంలో మార్పును ప్రజలు గమనిస్తారు. నీవు దేవుని బిడ్డవని ప్రజలు గమనిస్తారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. నిర్గమకాండం ఒకసారి నాతో పాటి ఒకసారి ఆలోచిద్దాం. ఈయన 40 దినాలు దేవుని దగ్గర గడిపాడు. 40 దినాలు దేవుని దగ్గర ఆయన ఆజ్ఞలను, ఆ దేవుని యొక్క ఆజ్ఞలను తీశాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం. నిర్గమకాండం 24వ అధ్యాయం ఒక్కసారి మీరు గమనించాలి. నిర్గమకాండం 24వ అధ్యాయం. నిర్గమకాండం 24వ అధ్యాయం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చెదను. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ వేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ మోషే పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత ఆయన దేవుడితో కొద్ది కాలం గడిపాడు.
గడిపిన తర్వాత ఆయన దేవునితో 40 రోజులు గడిపి దేవుని చేత అతి శ్రేష్టమైన వాగ్దానాలను పొంది 32వ అధ్యాయానికి కిందికి వస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన దేవుడు ఇచ్చిన 2 రాతి పలకలను చేతిలో పెట్టుకొని కిందికి వస్తున్నాడు. కింద 40 రోజులు అయిపోయిన తర్వాత అహరోనుతో ఉన్న ఇశ్రాయేలీయులు దూడను చేసుకొని దానికి పేరు పెట్టి నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చారని దేవుని నిజమైన యెహోవా దేవుడిని వాళ్ళు మర్చిపోయారని 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు అన్నాడు బయటకు వచ్చి నేనిచ్చు వాగ్దానాలను నీవు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలుకు చెప్పాలా. ఆయన 32వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా 32వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా 15వ వచనం జాగ్రత్తగా గమనించాలి. మోషే శాసనము గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలకు వ్రాయబడినవి, ఆ ప్రక్కను ఈ ప్రక్కను వాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుడి చే వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుచున్నదనను. అతడు పాలెమునకు సమీపగా ఆ దూడను వారు నాట్యపాడను చూచెను. జాగ్రత్తగా వినండి. అందుకు మోషే ఏముందండి 40 దినాలు దేవునితో గడిపాడు. 40 దినాలు దేవునితో గడిపాడు. అప్పుడు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడగొట్టి వాటిని ఎందుకంటారండి నేను మీకు రెఫరెన్స్ అని చూపించాను. నిర్గమకాండంలో దేవుడు అంటాడు నువ్వు కొండ మీదికి రా, నేను రాసిన పలకలను నీ చేతికిస్తా, నీవు వాటిని తీసుకుని వెళ్ళి కింద వారికి ఆ పలకలలో రాయబడిన దేవుని ఆజ్ఞలను నేర్పించాలి. He went not with a commitment to see God. దేవుని యొక్క పనిని పనిగా చేద్దామని వెళ్ళాడండి. అందుకే తనలో నుండి కోపం ఇంకా పోలేదండి. ఒక భక్తుడు అంటాడు ఆ మోషే పగలు కొట్టిన ఆ 2 రాతి పలకలు వారి మీద కోపంతో కాదు, దేవుడు పైన ఆయనకు 40 రోజులు నేర్పించిన వాటిని ఆ పలకలలో రాసి వాళ్ళకి ఇంకా నేర్పించక ముందే దేవుని ఆజ్ఞకు వారు తిరగబడ్డారండి. నీవు ఆ 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏంటండి? నీవు భూమి ఆకాశమందును భూమి అందును భూమి కింద ఉన్న నీటి అందును నీవు ఏ రూపమును చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజ చెప్పకూడదు. 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞలు ఉంది. ఆ 2 ఆజ్ఞలు రాసి వచ్చి వాళ్ళకు చేసుకోకూడదు అని చెప్పకముందే వారు దేవుని ఆజ్ఞలకు ఎదుగుతుంది. ఆయన పగలు కొట్టింది వారి మీద కోపంతో కాదు, దేవుడు ఇచ్చిన ఇశ్రాయేలు చేసిన నిబంధన, దేవుడు ఆయనకు చేసిన నిబంధనలు వారు దేవుని మాటలు వినకముందే ఉల్లంఘించారని. అందుకే దేవుడు ఆయన అన్నాడు ఈ కోపము ఎందుకో తెలుసా? జాగ్రత్తగా నేను ముందు చూపించా, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 24వ అధ్యాయం. నిర్గమకాండం 24వ అధ్యాయం. See the difference between 2 essence of మోషే 40 రోజులు గడిపిన దినాన్ని బాగా గమనించండి. 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. ఎందుకండి దేవుడు అన్నాడు పైకి రా, నేను రాసిన పలకలు నీకు ఇస్తా, వాటిని పోయి బోధించు. 40 రోజులు ఉన్నాడండి. రెండవది 34వ అధ్యాయం 28వ వచనం. బైబిల్ ఉన్నవారు మీరే చెప్పాలి నాకు డిఫరెన్స్. అక్కడ కొండ మీదకి ఎక్కాడు. ఎందుకు? 10 ఆజ్ఞలు తెచ్చుకోవడానికి. ఇప్పుడు 2వసారి కొండ మీదకి ఎక్కాడండి. మోషే శిర 28వ వచనం. ఆ 40 రేయింబగలు యెహోవాతో కూడా. అదండి డిఫరెన్స్. నువ్వు చేస్తున్నది మీకు ఒక డ్యూటీ ఓరియంటెడ్గా క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సమాజం, క్రైస్తవులు 40 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నట్టు మోషే మాదిరి 40 రోజులు ఫాస్టింగ్ చేసిన నీలోని గర్వము, కోపము, దయాలు, దేవుని యొక్క గుణగణాలు నీతో లేకుండా నువ్వు 40 రోజులు చేసిన నీ కోపం నీతోనే ఉంటుంది. రెండవసారి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా రాశారు. మోషే 34వ అధ్యాయం 28. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా. ఈ 40 రోజులు
నీ నుండి దేవుడు కోరుకునేది అది. మోషే వెళ్ళిన మొదటిసారి గడిపిన 40 రోజుల, మోషే చేసిన రెండవ 40 రోజుల ఉపవాసం నువ్వు చేసేది. ఉపవాసం క్రీస్తునందు ప్రేమిన వలన దేవునితో గడిపిన దినాలు. చాలా మంది ఆ 40 రోజులను మొదటి దానిలో దేవుని ప్రణాళికలు దేవుడు రాసిన ఆ సిద్ధాంతాలను అంటే నేర్పించాలన్న ఒక ఆలోచనే. దేవునితో గడుపుతామన్న ఆలోచన లేదండి. అందుకే దేవుడే పగలగొట్టేది చేశాడండి. నెక్స్ట్ టైం దేవునితో వెళ్ళాడు, దేవునితో గడిపాడండి. దేవునితో గడిపినప్పుడు ఆయన ముఖము మెరిసిందట, సాత్వికుడు అయిపోయాడట, ఇల్లందరిలో నమ్మకపోయిన వాడంట. చివరిగా నా సేవకుడైన మోషే. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ ఈ సాయంకాలం మనం దేవునితో గడపడం ఎందుకట? ఆయన ప్రణాళికలను జరిగించడానికి. ఆయన నిన్ను పుట్టించింది దేవుని యొక్క కార్యాలను చేయించడానికి. చివరిగా మన జీవితంలో దేవుని యొక్క కనిపించినప్పుడు దేవుడు మనల్ని బలానమ్మకమైన మంచి దాసుగా అని చెప్పడానికి. ఇంకొకసారి తలది తినాలి. మొదటిది, టు నో దట్ గాడ్ ఈస్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నారని తెలుసుకోవడానికి ఉపవాసం ఉండాలి. God has created you ఒక్కొక్కరిని దేవుడు ప్రతి ఒక్కరిని He has created us for a particular purpose. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో చేయించాడండి. ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. God has a purpose in our life. దేవుడు నన్ను ఈ లోకంలో పుట్టించింది, దేవుడు ఒక పని నా ద్వారా జరిగించాలని. దోమను పుట్టించింది ఆ పశువులను, తన జీవజనాలను, జీవాన్ని అది నివసించేదానికి ఆయన ఓడగట్టాలని. జీవితంలో గమనించండి, మోచన చేసింది ఇశ్రాయేలును నడిపించడానికి. అబ్రహామును బయటికి పిలిచింది తన కడుపులో నుంచి యేసు ప్రభు రావాలని. నిన్ను దేవుడు ఎన్నుకుని దేవుని యొక్క కుమార్తెగా చేసుకున్నదే ఆయన నీ కొరకు ఒక పని కలిగి ఉన్నాడు. ఈ 40 రోజుల్లో మొదటి 10 రోజులు యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ యు వాంట్ మీ టు డు. అందుకే ఉపవాసం అంటే అదంతే. ఒక సైడ్ వంట చేసుకుంటూ, ఒక సైడ్ పాటలు వినుకుంటూ, ఒక సైడ్ మరి టీవీలో కావలసిన వాటి చూసుకుంటూ ఉపవాసం ఆయనకి ఇష్టం లేదండి. మొదటి 10 రోజులు దేవుడు నీ జీవితంలో పని ప్రారంభించాలనుకుంటున్నాడు. రెండవ 10 రోజులు దేవునితో సరైన సత్సంబంధం, పోగొట్టుకున్న సంబంధాలను తిరిగి దేవునికి అత్యంత సన్నిహిత సంబంధం పెంచుకోవడానికి. మూడవ 10 రోజులు దేవుని చేత హెచ్చరింపబడి ఆయన పనిలో చురుకుగా పాల్గొనడానికి నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. చివరి 10 రోజులు నీ జీవితంలో మార్పు ప్రజలు గమనిస్తారు. ఈ 40 రోజుల ఉపవాస దినాలలో మోషేలాగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, భూలోకం అంతటిలో సాత్వికుడు. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఎత్తైన కొండ మీద యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన జరగవలసిన వాటిని పరలోకము నుంచి వచ్చి చెప్పడానికి యెహోవా దేవుడు ఇద్దరిని ఎన్నుకున్నాడు. ఎవరంటే మోషే, ఎలియా. వారు వచ్చి ఆయన యెరూషలేములో చేయవలసిన నిర్గమమును గురించి ఆయనతో చర్చించుకుంటే దేవునితో చర్చించే యోగ్యత 40 దినాలు యథార్థంగా ఉపవాసం ఉన్న వారికి దొరుకుతుంది. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం ఆ ఏరియాని గురించి మాట్లాడుతున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 40 దినాలు ఉపవాసం చేయడం దేవునితో శ్రేష్టమైన నీ జీవితానికి ఒక గమ్యము చేర్చుకోవడానికి. దేవుడు నీవున్న పరిస్థితి నుండి దేవుడు ఈ లోకంలో ఆశీర్వాదం కాదండి, దేవుని పని కొరకు ప్రత్యేకించుకోవడానికి దేవుడు నేను ఈ 40 రోజులు ఉపవాసం చేయబోతున్నాడు. దేవుడు మనల్ని దీపించి ఆయన కోరినట్టు మన జీవితంలోని ఆయన ఇష్టం లేని వాటిని వదిలి మనకు ఆయనకి ఇష్టమైన వాటిని చేయడానికి మొదలుపెట్టి ఆయన కొరకు నిజమైన జీవితం దేవుడు మన ఉపవాస దినాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ సాయంకాలం ఉపవాసాన్ని గురించి మోసే జీవితంలో మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన వారిని దీవించండి. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? మోషే మొదటి చేసిన ఉపవాసం వల్ల కాక అది ఏదో అందరూ చేస్తున్నారని పితరుల పార్యాచారము పద్ధతి మాదిరి సంఘం యొక్క ఆచరణ కొరకు కాక నీతో ఉండాలని, నీ ద్వారా మెప్పు పొందాలని, మా జీవితాలు మారాలని ఉపవాసం చేయగలిగిన గొప్ప ప్రతి వారికి దయచేయమని, వచ్చిన వారిని దీవించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైన